అందరికీ షోఫర్ అంటే పొట్టేలు యొక్క కొమ్ము. ఇది త్వర ప్రకారం ఎన్నిసార్లు ఊదబడింది, ఏ ఏ సందర్భాల్లో ఊదబడింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం 12 సార్లు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అవి ఎప్పుడు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోష్ హషానా రోజు షోఫర్ ఊదటం జరుగుతుంది. ఇంకా ఏలూల్ మాసంలో, ఏలూల్ అనే రోష్ హషానాకు ముందు వచ్చే నెల, ఆ పవిత్ర దినం రాబోతుందన్న ఆశతో ఆ నెలలో ప్రతిరోజు షోఫర్ ఊదడం జరుగుతుంది. షబ్బాత్ రోజు తప్ప. ఇంకా యోమ్ కిప్పూర్ రోజు తరువాత. తోరా దీనిని నిర్దేశించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలు సమాజాలు ఉపవాసం మరియు ప్రార్థనల పవిత్ర దినమైన యోమ్ కిప్పూర్ను షోఫర్ ధ్వనితో ముగిస్తాయి. ఇశ్రాయేలు దేశంలో ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి భూమి అంతా దాని అసలు యజమానికి తిరిగి ఇవ్వబడేది. బానిసలకు స్వేచ్ఛ లభించేది మరియు వ్యవసాయంపై ఆంక్షలు విధింపబడేవి. ఈ కాలాన్ని జూబ్లీ అని లేదా హీబ్రూలో యోవెల్ అని పిలిచేవారు. యోవెల్ అనే పదానికి పొట్టేలు అని అర్థము. మరియు ఈ ప్రత్యేక సందర్భాన్ని ఇశ్రాయేలు దేశమంతటా ఒక సంవత్సరపు యోమ్ కిప్పూర్ పండుగ సందర్భంగా పొట్టేలు కొమ్ము షోఫర్ యొక్క ప్రత్యేక ధ్వనితో మొదటిసారిగా ప్రకటించేవారు. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలు ఎలోహిం జనాంగంగా మారారు. అక్కడ ఎలోహిం వారిని తన ప్రజలుగా ఎన్నుకొని వారి పట్ల తన అంచనాలను తెలియచేశాడు. అప్పుడు ఉరుములు మెరుపులు మెరిశాయి. పర్వతం మీద దట్టమైన మేఘం కమ్మింది మరియు షోఫర్ నుండి చాలా శక్తివంతమైన ధ్వని వినిపించింది. ఎరికో గోడలు కూలినప్పుడు కూడా ఈ యొక్క షోఫర్ ఊదటం కూడా జరిగింది. గిద్యోను మిద్యానీయులను ఓడించడానికి వెళ్ళినప్పుడు షోఫర్ ఊదటం జరిగింది. దావీదు రాజు మందసంతో యెరూషలేమునకు వెళ్ళినప్పుడు షోఫర్ ఊదుతూ మందసాన్ని యెరూషలేమునకు తీసుకురావడం జరిగింది. దావీదు తన తర్వాత రాజుగా అభిషిక్తుడైన సొలొమోనును రాజుగా ఎన్నుకున్న తర్వాత షోఫర్ ఊదటం జరిగింది. పట్నంలో షోఫర్ ఊదితే ప్రజలు వణకరా అని ఆమోసు ప్రవక్త అన్నాడు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా శుక్రవారం మధ్యాహ్నం కూడా షోఫర్ ఊదాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. పని ముగించుకునే షబ్బాత్కు సిద్ధం కండి అని 6 సార్లు ఊదాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మెస్సియా వచ్చినప్పుడు కూడా షోఫర్ ఊదబడుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. షలోమ్.